గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం యామరులో వైకాపా మోకలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా గ్రామంలో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త గణేష్ సంబరాలను అడ్డుకుని తెలుగుదేశం వారిని దూషించారు. ఈ క్రమంలో కొంత ఘర్షణ జరిగింది. ఆ తర్వాత వైకాపాకు చెందిన 70 మంది వాహనాల్లో వచ్చి తెలుగుదేశం వారి ఇళ్లపైకి దాడికి పాల్పడ్డారు. వైకాపా మోకల వద్ద కత్తులు రాళ్లు ఉండటంతో తెలుగుదేశం సానుభూతి పరులు తెల్లవారుజాము వరకు భయంతో కాలం వెళ్లదీశారు. ఈ ఉదయం గుంటూరు వచ్చి ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. వైకాపా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రామాంజనేయులు అభయం ఇచ్చారు. రాత్రి పిల్లలు బాంబులు పెట్టుకొని మేము సరదాగా మేము ఉంటే వాళ్ళు మమ్మల్ని మా చుట్టూరు కొత్తలు తీసుకొని వచ్చారండి. మేమేం చేయమండి, పిల్లలు పెట్టుకొని రాత్రి 5 దాకా కూర్చున్నామండి. కాదండి, మగవాళ్ళు చూస్తే మగవాళ్ళని దాసేవండి, ఆడగొడతారండి. మా పక్క ఊరు నుంచి 2 ఆటోలు 3 ఆటోలు వేసుకొని వచ్చారండి. మేము 10 మంది, మేమేం చేయమండి చెప్పండి. కాదండి, ఊరు చుట్టూరు కమ్మారండి. ఊరు చుట్టూరు కమ్మితే ఏం చేయమండి చెప్పండి. కత్తులు గోతంలో రాళ్ళు వేసుకొని శేషాలు, రాత్రి కంటి మీద కునుకు లేదండి. 70 మంది వచ్చారండి, పొరుగురు నుంచి వస్తున్నారు. వచ్చి మమ్మల్ని అయితే అసలు ఇంట్లో ఉండట్లేదు. మా లైట్లు అవన్నీ పగలగొట్టేసేసారు. ముఖ్యంగా పల్లపాటి మరీదాసు, గీర్ణబాబు వీళ్ళైతే హెచ్చరించి వాళ్ళందరినీ పంపిస్తున్నారు. పోలీసులు వచ్చినా కానీ వాళ్ళు ఏమని చెప్తున్నారు, మేమున్నాము మీరు కొట్టండి అని చెప్తున్నారంట. మరి మాకైతే ఏం ఫెసిలిటీస్ లేవు, మేము పిల్లల్ని పెట్టుకొని ఉండాలి. మేము మరి ఉండాలా వెళ్ళాలండి చెప్పండి. లో ఉన్నటువంటి ఎస్సీలని ఇంతవరకు వైసీపీ నాయకులు బలిపశువులు చేశారు. వాళ్ళ రాజకీయ ప్రాప్తం కోసం ఎస్సీల్లోనే గ్రూపులు పెట్టి ఒక వర్గం వాళ్ళు మరొక వర్గం వాళ్ళను కొట్టించడం, మళ్ళా కొట్టినటువంటి వాళ్ళని స్టేషన్లో పెట్టడం, మళ్ళా వీళ్ళని రెచ్చగొట్టడం, ఇలాంటి ఒక రాజకీయ ప్రాప్తి కోసం ఎస్సీల మీద స్వారీ చేయడం అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించను. అది వైసీపీ నాయకులకి నేను ప్రత్యక్షంగా పరోక్షంగా హెచ్చరిక చేస్తున్నా. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు. ఆల్రెడీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ నాటకానికి తెరదీశారు. ఎటువంటి పరిస్థితుల్లో ఇది కనుక కొనసాగితే పీడీ యాక్ట్ కూడా అమలు చేయాల్సి వస్తుంది.